ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, నీవున్న పరిస్థితిలో ఈరోజు దేనికైతే కృంగిపోయి బాధపడుతున్నావో, ఇది జరగదు, ఇక నా జీవితం ఇంతే అని నిరాశలో కనుక నీవు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుము అని అంటున్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు మన పక్షముగా ఉండి మన నిశ్చయముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు. ఎందుకంటే ఆకాశము భూమియు గతించినను ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించవు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆయన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నీవు ధైర్యం తెచ్చుకోవాలి. నా ప్రభువు నా పక్షానున్నాడు, ఆయన నా పక్షముగా ఉండి నాకు విజయం ఇస్తాడు అని ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా విశ్వాసముతో కనుక ఉండినట్లయితే ఖచ్చితముగా మనం ఎంత ధైర్యం కలిగి ఉన్నామో దానికి ప్రతిఫలముగా గొప్ప వాగ్దానమును పొందుకోబోతున్నాము, దానికి ప్రతిఫలముగా గొప్ప మేలులు పొందుకోబోతున్నాము. కాబట్టి ధైర్యము తెచ్చుకొని, ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందనంటే నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ధైర్యం కలుగుతుంది. నీ పరిస్థితుల్లో అనారోగ్యంలో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, నిందలలో అవమానాల్లో ఉన్నా, అప్పులలో ఉన్నా, మనసులో నెమ్మది లేక గలిబిలితో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నీకు ధైర్యం, ఒక్కోసారి ధైర్యం రాదు, మనకి భయపడుతుంటాము, ఇక ఇది ఇంతే, ఇక ఇది మారదు, ఇది ఇలాగే జరుగుతుంది. కానీ అలాంటి స్థితిలో మనకి ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాము, ఆ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రార్థిద్దాము. ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకుంటాం వాక్యం ద్వారా. అదే వాక్యం ద్వారా మనము ధైర్యం కలిగి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము, ప్రభువు ఇచ్చే దీవెనలు పొందుకోగలుగుతాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.